పన్నీర్ బజ్జీలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 2.5 టీ స్పూన్లు, మిరియాల పొడి 2.5 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 టీ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 2.5 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, టమాటో సాస్ 1 కప్పు. సో ఫస్ట్ మనం పన్నీర్ తీసుకుంటున్నాను నేను టేబుల్ స్పూన్ పెద్దది. ఏంటో ఈ సాస్ ఉంది కదా, ఈ సాస్ ఒక 4 స్పూన్స్ వేసుకుంటే మ్యారినేట్ చేసుకోవాలి పన్నీర్. జస్ట్ ఇది పెప్పర్ పౌడర్ అండి. ఇది మనం 2.5 స్పూన్స్ వేసుకుంటే లైట్గా అన్ని పీసెస్కి టచ్ అయ్యేటట్టు, కొంచెం కలిసేటట్టు జస్ట్ అన్ని కవర్ అవుతున్నాయా లేదా చూసుకుంటున్నాం. అన్ని టచ్ అవుతున్నాయి. పెప్పర్ కూడా అన్ని కలిస్తే ఆ రెండిటిది పెప్పర్ అన్నిటికీ అంటుతుంది, పన్నీర్కి ఫ్లేవర్ ఇస్తున్నారు. సో అది ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాండి. సో ఇది కొంచెం మనం చేసేలోపు అన్ని పీసెస్కి వస్తుంది. స్టార్ట్ చేసుకున్నాం. ఇది ఈ బౌల్లో మనం ఇప్పుడు శనగపిండి తీసుకున్నాము. ఇది నేను 2 కప్స్ తీసుకున్నాను. దీంట్లో 2 స్పూన్స్ వేస్తున్నాను ఉప్పు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే కారం వేసుకున్నాము. కారం 2.5 వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి జీలకర్ర వేసుకున్నాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇంకొకటి బియ్యపిండి కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. బియ్యపిండి మనం పెద్ద స్పూన్ వేసుకున్నాం. ఇది 2 స్పూన్స్ వేస్తున్నాం. మసాలా గరం మసాలా మనం వాటర్ అనుకున్నాం. అది ఇప్పుడు నూనె వేసాం కదండి, కొంచెం కాగుతం చెక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా వేయచ్చు బజ్జీలు. ఇంకా తీసేద్దామా? ఎర్రగా వచ్చింది. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. మనం ఇది సాస్తో తింటే బాగుంటుంది. చూసారు కదండి, వేడివేడిగా పన్నీర్ బజ్జీలు రెడీ అయిపోయాయి.